కొన్ని సినిమాలు థియేటర్లలో మొదటిసారిగా విడుదల చేసినప్పుడు సాధించిన కలెక్షన్స్ కంటే రీ రిలీజ్ చేసినప్పుడు రాబట్టిన బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు అసలు కొన్ని మూవీలైతే స్పెషల్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు చూస్తారు. అలాంటి మూవీలో కాలీవుడ్ నుంచి ఓ మూవీ ఉంది. ఆ మూవీ రీ రిలీజ్ అయి 3 ఏళ్లైనా నాన్ స్టాప్ రన్ అవుతూ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. ఇంతకీ ఆ మూవీ ఏమిటో లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ రోజుల్లో సినిమాల రీ రిలీజ్లు అనేవి ట్రెండ్ అయిపోతున్నాయి. ఒకప్పుడు ఫ్లాప్ అనిపించుకున్న సినిమాలు కూడా మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అందుకుంటున్నాయి. కొత్తగా విడుదలవుతున్న సినిమాలకు ఈ రీ రిలీజ్ చిత్రాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతున్నాయి. అలా ఇప్పటి వరకు తెలుగు, హిందీ, మలయాళంలో రీ రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు బుకింగ్, కలెక్షన్స్ విషయంలో రీ రికార్డులు క్రియేట్ చేశాయి. కానీ ఒక తమిళ చిత్రం మాత్రం అంతకు మించి రికార్డే సెట్ చేసింది. రీ రిలీజ్ అయ్యి 1000 రోజులు అవుతున్నా ఇంకా ఒక తమిళ మూవీ మాత్రం థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ అందర్నీ సర్ప్రైజ్ చేస్తోంది. కొన్ని సినిమాలు కేవలం ఒక్కసారి మాత్రమే కాదు, పదే పదే కూడా రీ రిలీజ్ అవుతున్నాయి. అలా ఎన్నిసార్లు రీ రిలీజ్ అయినా వాటిని ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు. అలా తెలుగులో కూడా పదే పదే రీ రిలీజ్ అయిన సినిమాలను ఆదరించే మూవీ లవర్స్ ఉన్నారు. అలాంటి వారు తమిళంలో కూడా ఉన్నారని మరోసారి ప్రూవ్ అయింది. శింబు, త్రిష హీరో హీరోయిన్లుగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన వినయ్ తాండి వరువాయా మూవీ చెన్నైలోని పీవీఆర్లో విడుదలయ్యి దాదాపు 1000 రోజులు ఆడుతూనే ఉంది. అంటే తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా అంటే ఎంత ప్రేమ, అభిమానమో అర్థమవుతోంది. ఇతర భాషా మూవీ లవర్స్ ఈ రికార్డును చూసి ఆశ్చర్యపోక తప్పడం లేదు. బీట్ చేయలేని రికార్డ్ ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే సందర్భంగా వినయ్ తాండి వరువాయా సినిమాను రీ రిలీజ్ చేయడం మేకర్స్ కు అలవాటుగా మారింది. అలా చెన్నైలోని పీవీఆర్లో ఈ మూవీ రీ రిలీజ్ అయింది. ఇప్పటికీ అక్కడ థియేటర్లో ఈ మూవీ రన్ అవ్వడం విశేషం. మామూలుగా ఇప్పటి వరకు ఏ రీ రిలీజ్ సినిమా కూడా కనీసం 50 రోజులు థియేటర్లలో ఆడలేదు. అలాంటిది ఏకంగా 1000 రోజులుగా థియేటర్లలో రన్ అవుతూ ఉన్న వినయ్ తాండి వరువాయా మూవీ రికార్డును బీట్ చేయడం ఇంకే ఇతర సినిమా వల్ల కాదని ఇండస్ట్రీ నిపుణులు తేల్చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీ అంటే ప్రేక్షకులకు ఎంత ఇష్టమో అర్థమవుతుంది. తెలుగులో కూడా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన వినయ్ తాండి వరువాయా తెలుగులో కూడా రీమేక్ అయింది. తెలుగులో నాగ చైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా ఏమాయ చేసేవే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు గౌతమ్ మీనన్. ఈ మూవీతోనే సమంత తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇందులో జెస్సీ పాత్రలో కనిపించి ప్రేక్షకులకు క్రష్ గా మారిపోయింది. అంతేకాకుండా ఈ మూవీ సమయంలోనే నాగ చైతన్య, సమంత ప్రేమలో కూడా పడ్డారనే రూమర్స్ ఇప్పటికీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అలా తమిళంలోనే కాదు, తెలుగులో కూడా ఒక మర్చిపోలేని క్లాసిక్ ప్రేమ కథను ప్రేక్షకులకు అందించారు గౌతమ్ మీనన్.